అన్నపూర్ణి అనే సినిమా అత్యంత వివాదాస్పదంగా మారింది. అంత వివాదాస్పదానికి దారితీసిన అంశాలు ఏమున్నాయి ఈ సినిమాలో? ఇటీవల ఓటీటీలో విడుదలైన సినిమా అన్నపూర్ణి. ఇందులో నయనతార మెయిన్ కీ రోల్ ప్లే చేసింది. ఈ సినిమా పైన చాలామంది అభ్యంతరాలు వెలిబుచ్చుతూ కోర్టులో కేసు కూడా వేయడం జరిగింది, కొన్ని సీన్లను నిలిపివేయాలని. సో నాకెందుకో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక సినిమా మీద ఎందుకు ఇన్ని కాంట్రవర్సీ అయ్యింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. అందుకే సినిమాను కూడా మొత్తం చూడడం జరిగింది. సో సినిమా చూసిన తర్వాత నాకంటూ ఒక ఐడియా వచ్చింది. సో అసలు కాంట్రవర్సీ ఏంది, అందులో ఉన్నది ఏంది అని జస్ట్ నా ఒపీనియన్ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, నేను ఏ రిలీజియన్కి వ్యతిరేకం కాదు. జస్ట్ ఆ సినిమాలో ఉన్నదేంది, ఇప్పుడు బయట అనుకుంటున్నది ఏంది జస్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో నయనతార కీ రోల్ ప్లే చేశారు. అందులో హీరోయిన్కు ఒక ఇండియాస్ బెస్ట్ చెఫ్ అవ్వాలనే ఎయిమ్తో ఉంటుంది. దానికి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడ్డు రావడం, వాళ్ళొక బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ. ముఖ్యంగా పెరుమాళ్ళు అనే దేవుడికి హీరోయిన్ వాళ్ళ ఫాదరే ప్రసాదాలు తయారు చేసే దానికి అధిపతిగా ఉండడం, దాన్ని ప్రసాదం తయారు చేసేది వీళ్ళ నాన్న కావడం. సో ప్రసాదం అంటే వెజ్ ఉంటుంది. సో ఈమె చెఫ్ కావాలంటే నాన్ వెజ్ తినాలి, లేదంటే నాన్ వెజ్ ముట్టుకొని నాన్ వెజ్ చేయాల్సి వస్తుంది. సో అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. సో వాళ్ళు బ్రాహ్మిన్స్ కాబట్టి వాళ్ళు చెఫ్ అవ్వాలనేది గోల్ కాకుండా ఇంకేమన్నావు నేను చేపిస్తా అని వాళ్ళ ఫాదర్ చెప్పడం, అట్లా సినిమా ఉంటుంది. ఈ సినిమాలో అందరూ వ్యతిరేకిస్తున్న సిచ్యువేషన్స్ ఏంటివంటే, మెయిన్గా ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ ఏంటంటే, ఆమె చెఫ్ అవ్వాలని వెళ్తుంది, నాన్ వెజ్ కట్ చేసే సీన్ వస్తుంది. సో నాన్ వెజ్ కట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ అదంతా గుర్తొచ్చి వెళ్ళిపోయి నేను నాన్ వెజ్ కట్ చేయలేను అని ఉంటే, అప్పుడు ఆమె ఫ్రెండ్ ఉంటాడు, అతను ఆమెని మోటివేట్ చేయడానికి చెప్పిన మాటలు ఏముంటాయంటే, అందులో ముఖ్యంగా అప్పుడు చెప్పిన కొన్ని మాటలు హిందూ మతాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని చాలామంది ఆ మాటల్ని తొలగించాలి సినిమాలోంచి అని చెప్పడం జరుగుతుంది. అందులో చెప్పిన మాటలు ఏంటి అంటే, చాలామంది శబరిమలలో మాల వేసుకొని మాంసం కొట్లో పనిచేస్తారు. అదేవిధంగా ఈవినింగ్ తిరిగి ఇంటికి వచ్చి స్నానం చేసి పూజ చేసుకుంటారు. అదేవిధంగా శ్రీరాముడు లక్ష్మణుడు వనవాసంలో ఉన్నప్పుడు వేటకెళ్ళి 4 జంతువులను వేటాడి భోజనంగా సీతమ్మ వారితో కలిసి భోజనంగా స్వీకరించారు. ఇది వాల్మీకి రామాయణంలోని అయోధ్యకాండలో ఉంది అని చెప్పడం జరుగుతుంది. శివపుత్రుడు మురుగన్ జంతువును వేటాడే వాళ్ళ కుమార్తెను పెళ్లి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా భక్త కన్నప్ప శివునికి వరాహాన్ని భోజనంగా పెట్టడం జరిగింది అని ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి, హిందూ మతంలో నాన్ వెజ్ అనేది ప్రొహిబిటెడ్ ఏం కాదు, అది వాళ్ళ ఇష్టం, తినడం తినకపోవడం అన్నట్టు మోటివేట్ చేస్తాడు. ఇక్కడ ఈ వాడిన పదాలు కానీ, అంటే ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తుల గురించి చెప్పడం కానీ, రాముడు నాన్ వెజ్ తిన్నాడు అని చెప్పడం కానీ, ఇట్లాంటి విషయాలు అనేవి కాంట్రవర్సీకి దారి తీయడం జరిగింది. వీటిని చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక మెయిన్ కాంట్రవర్సీ ఎక్కడ మొదలవుతుందంటే, ఒక రిలీజియన్ని క్రిటిసైజ్ చేసినప్పుడు అక్కడ ఒకటే మతం గురించి మొత్తం తీస్తే ఏం కాదు, కానీ అదే సినిమాలో ఒకటే సినిమాలో 2 రకాలుగా చూపించడం జరిగింది. అంటే ఒక మతాన్ని తక్కువ చేసి చూపిస్తూ ఇంకో మతాన్ని హైలైట్ చేసినట్టు ప్రేక్షకులు ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మతంలో ఉన్న లోపాలను చూపిస్తూ ఇంకొక మతంలో ఉన్న మంచిని చూపించడం జరిగింది. సో ఇండైరెక్ట్గా ఇది ఏ విధంగా వచ్చిందంటే, హిందూ ముస్లిం మతాల మధ్య ఉండే వ్యత్యాసాన్ని చూపించడానికి సినిమా తీశాడా? అసలు మతం అనేది చాలా సెన్సిటివ్ టాపిక్. దాన్ని సినిమాగా తీసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అదేవిధంగా సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా ఇట్లాంటి విషయాల్ని జాగ్రత్తగా తీసుకుని వాటికి సెన్సార్ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాలో ముఖ్యంగా కాంపిటీషన్స్, బెస్ట్ చెఫ్ కాంపిటీషన్, ఇండియాస్ బెస్ట్ చెఫ్ కాంపిటీషన్ కోసం వెళ్ళినప్పుడు అందులో ఒక 3 రౌండ్స్ అనుకుంటా, 3-4 రౌండ్స్ ఉంటాయి. ప్రతి రౌండ్లో ఆమె చేస్తూ ఉంటుంది. లాస్ట్ రౌండ్ బిర్యానీ వస్తుంది. బిర్యానీ ప్రిపేర్ చేయాలన్నప్పుడు ఆమె అదేమంటారు, బుర్కా వేసుకొని నమాజ్ చేసి బిర్యానీ అనేది చేయడం జరుగుతుంది. అది ఎందుకోసమో అంటే, హీరో ఉంటాడు, వాళ్ళ మదర్ ఒకసారి బిర్యానీ చేసినప్పుడు ఇంత టేస్ట్ ఎందుకు వస్తుందని అడిగినప్పుడు, ఏమోనమ్మా నాకు తెలీదు, నేను బిర్యానీ చేసే ముందు నమాజ్ చేసి నేను బిర్యానీ చేస్తాను, టేస్ట్ అదంతా అదే వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే బిర్యానీ అంత టేస్ట్ రావడానికి
నమాజ్ చేయడం ఒక కారణం అనేది ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే చెప్పడం జరిగింది. అదేవిధంగా అది బాగా పోర్ట్రేట్ చేయడం జరిగింది సినిమాలో. ఓకే, చాలా మంచిగా అనిపించింది సినిమాలో కూడా. కానీ అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ వంటకాలు అవన్నీ కూడా తెలుసు కదా. ఆ 3-4 రౌండ్స్ ఉన్న దానిలో ఒక్క దగ్గర కూడా వాళ్ళ అంటే హిందూ మతానికి సంబంధించిన ఫుడ్స్ని కానీ వాళ్ళకున్న ఆచారాలు కానీ వాళ్ళ నాన్న సొంతంగా ఒక పెరుమాళ్ళ స్వామికి నైవేద్యం చేసే వ్యక్తి కదా, అంత వంట నైపుణ్యం ఉన్న వ్యక్తి కదా. వాళ్ళ నాన్న చెప్పిన విషయాలను ఏదో ఒకటి గుర్తు తెచ్చుకొని ఏదో ఒక కాంపిటీషన్లో ఏదో ఒక దగ్గర దాన్ని కూడా మంచి పాజిటివ్ వేలో చూపిస్తే బాగుండేది. ఇంకొక విషయం చాలామంది కాంట్రవర్సీగా తీసుకుంటున్న ఇంకొక విషయం ఏంటంటే బీబీ నాంచారి గురించి సంబంధించిన విషయం. బీబీ నాంచారి అండ్ పెరుమాళ్ళ స్వామి ఇద్దరి మధ్యన ఉన్న లవ్ గురించి, అందులో ముఖ్యంగా ఇది అందరు యాక్సెప్ట్ చేసే విషయం. కానీ అందులో వీళ్ళంటున్న కాంట్రవర్సీ అంటే వ్యతిరేకిస్తున్న వాళ్ళు అంటున్న విషయం ఏంటంటే బీవీ నాంచారి అదేవిధంగా పెరుమాళ్ళ లవ్ స్టోరీని కూడా వేరే విధంగా పోర్ట్రేట్ చేయడం జరిగింది సినిమాలో అనేది కూడా ఒక వివాదంగా ఉంది. మొత్తానికి ఈ సినిమా ఈ మతం అనే దాన్ని పెట్టుకోకుండా చాలా స్మూత్గా కూడా తీయొచ్చు ఇదే కాన్సెప్ట్తోన. ఇందులో ఒక మతాన్ని తక్కువ చేసి ఇంకొక మతానికి సంబంధించిన కొన్ని వాల్యూస్ అదనంగా చూపించడం ఇది కొద్దిగా కాంట్రవర్సీకి దారితీసింది. చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. దీని మీద కేసు కూడా వేయడం జరిగింది. సో సెన్సిటివ్ విషయాల సినిమాలో ఇలాంటి రిలీజియన్ లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ మీద సినిమా తీసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీయాలి అనేది నాకు అనిపించింది. ఆ స్టార్టింగ్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు కదా, శ్రీరాముడు లక్ష్మణుడు వేటకి వెళ్ళినప్పుడు జంతువులను తిన్నాడు, ఇట్లాంటివి కూడా కొద్దిగా కాంట్రవర్సీకి దారి తీసినాయి. సో ఓవరాల్గా ఇది కాంట్రవర్సీ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో మీరు సినిమా చూసారా, మీకు ఎట్లా అనిపించింది? ఇది ఈ కాంట్రవర్సీని క్రియేట్ చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంది సినిమా మీద? అది వాళ్ళు కాంట్రవర్సీ చేయడం నిజం అంటారా కాదంటారా చూడండి. దట్స్ ఇట్, సైనింగ్ ఆఫ్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.